నమస్తే మేడం. నమస్తే అండి. మాధవి అండి. మాధవి ఏ నియోజకవర్గం? గుంటూరు అండి, పశ్చిమ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? గళ్ళా మాధవి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుందండి. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్, నాకు వితంతు పెన్షన్ ఉండేదండి. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ వితంతు పెన్షన్ తీసేశాడు. ఎందుకు తీసేశాడు అనేది నాకు అర్థం కాని విషయం. అది ఒక పక్క నేను అన్నా అన్నా నా చెల్లి నా అక్క అంట జనాలకి చెప్తా ఉంటాడు. ఇంట్లో సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేడు, అటు బయట చెల్లెళ్ళకి న్యాయం చేయలేడు. వితంతువుల పెన్షన్ అంటే అది తీసేసే రైట్స్ ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. ఫస్ట్ తీసేసింది నాదే అనిపించింది నాకు. సరే తీసేసావులే, ప్రజల కోసం మేము పార్టీ కోసం పనిచేసాం, పార్టీ గెలిచింది, చాలా సంతోషం అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ అప్లై చేస్తాను నేను. అది గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేదని చెప్పి విమర్శ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి? రోడ్లు చాలా బాగున్నాయండి. మాధవి గారు వచ్చాక కూడా బాగున్నాయి. మా ఎంపీ గారు వచ్చేసి కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం మా గుంటూరు ప్రజలకు చాలా అదృష్టం. వారు ఆధ్వర్యంలో మాకు గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి ఒకటి వస్తుంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, చాలా రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. మహిళలకి పెద్దపీట వేస్తున్నారు గ్రామీణ శాఖ అమాత్యులు కాబట్టి. మాధవి గారు కూడా రోడ్లన్నీ శుభ్రం చేయిస్తుంది, తన పనితీరు కూడా బాగుంటుంది. వీరిద్దరి సారథ్యంలో అటు నసీర్ గారు కూడా వర్క్ బాగానే చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో చూస్తే ఎక్కడ పట్టిన గుంతలు ఉండేవి. పిల్లలు స్కూల్ బండి మీద తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వృద్ధులైన వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పడేవాళ్ళు. నగరం క్లీన్గా ఉంటుంది, రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో మేము పథకాలు పర్ఫెక్ట్గా వేసాము, అన్నీ ఏది లోటు లేకుండా వేసాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక పథకం కూడా సరిగ్గా పడట్లేదని చెప్పి విమర్శ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఒక పక్క దోచుకుంటున్నారండి, ఇంకో పక్క బటన్ నొక్కటం అంటున్నారు. ఆ బటన్ నొక్కటానికి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే సరిపోయింది కానీ ఏ ఒక్క ప్రజలు కూడా వాళ్ళ పాలనలో బాగున్నట్టు తెలియలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్న మహిళల పైన సోషల్ మీడియాలో అసభ్యమైన మాటలు పెట్టడానికి ఆ పార్టీ పనికొచ్చిన తప్ప అభివృద్ధి అనేది లేదు. మన అమరావతి రాజధాని చూస్తేనే సర్వనాశనం చేసి పెట్టారు. అక్కడే వాళ్ళ పాలన ఏంటనేది అర్థమవుతుంది. రాజధాని రైతాంగాన్ని, రాజధాని మహిళలు ఏ విధంగా ఈడ్చి ఏ విధంగా కేసులు పెట్టారనేది అర్థమవుతుంది. వాళ్ళ పథకాల కంటే కూడా వాళ్ళు దోచుకోవటం ఎక్కువండి. ఇప్పుడు బాబు గారు వచ్చాకనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఏది పెట్టారో బాబు గారు అది నెరవేరుస్తూ వస్తున్నారు. లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసి పోయావు, రాజధాని ఏమి లేకుండా ప్యాలెస్లు కట్టుకొని వెళ్ళావు. కానీ దాన్ని మళ్ళీ పూడ్చుకుంటూ తీసుకొస్తే ప్రధాని గారిని ఇక్కడ తీసుకొస్తే మన రాష్ట్ర అభివృద్ధి చేయాలన్న సంకల్పం 74 ఏళ్ళు 75 వయసులో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అభినందనీయమండి. వారు చేస్తున్నది నిజంగా తెలుగు ప్రజలు ఇది ఏనాటి భాగ్యమో వాళ్ళకి ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకటం. మంచి పాలన, మంచి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. ఏ మాత్రం ఆ దుర్మార్గుడు గాను వచ్చి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం దాదాపు 40 ఏళ్ళు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. బాబు గారి పాలన మరో 40 ఏళ్ళు ఉంటే భావితరాలు బంగారు బాట అవుతాయి అనేది ఒక కవయిత్రిగా గట్టిగా చెప్పగలుగుతానండి. జగన్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమైనా పెరిగినాయి? రియల్ ఎస్టేట్ రంగం బాగుందండి. మనకి అంతకుముందు హైదరాబాద్ బాగుంది జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మన రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడికి ఎవరైనా వచ్చి రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, బిల్డర్ల పని బాగుంది. బిల్డర్లు బాగుంటే కూలీలు బాగుంటారు, ఇసుక ఇవన్నీ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మీద, వ్యవసాయం మీద రైతులకు పండించిన పంటకి గిట్టుబాటు ధర బాగుంది, రెండు చూస్తే ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో అప్పుడు అభివృద్ధి చెందుద్ది. కాలేజీలు చేస్తున్నారు బాబు గారు, తర్వాత కొన్ని సంస్థలు చేస్తున్నారు, మన సచివాలయం కట్టించారు, కోర్టు రాజధానిలో ఇక్కడే ఉంది. మనకి అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి రాజధానికి. అన్ని జిల్లాల ప్రాంతాలకు కూడా సరైన రాజధాని దగ్గరలో మన అమరావతి నిర్మించడం చాలా ఆనందకరమైన విషయం అండి. ఇంకా చెప్పాలంటే జగన్ వెకిలి మాటలు, వెకిలి పాలన అందించి ఆ వెకిలి వ్యాపకంతో ఆ 5 ఏళ్ళు గడిపాడు. ఆ మంత్రివర్గం, ఆ డ్యాన్స్లు వేసేవాళ్ళు ఆ మంత్రివర్గంలో కూడా ఉండటం కూడా ప్రజలు హర్షించకనే వాళ్ళ ఇంటికి పంపించి 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి ఒక్కటే సీటు మిగులుద్దండి. అది పెమ్మసాని గారు చెప్తున్నారు, నేను కూడా చెప్తాను అన్నమాట. ఓవరాల్గా 1 ఇయర్ అయింది.
టీడీపీ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఫైనల్గా ఈ 1 ఇయర్లో ఏమన్నా జరిగినాయి అంటారా? మహిళగా నేను చాలా గర్వపడుతున్నానండి. ఈ 1 ఇయర్లో ఏ ఒక్క మహిళ మీద కూడా సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎవరైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇంతకుముందు మహిళల పట్ల ఎంత అసభ్యంగా వాళ్ళ కనీసం కుటుంబాలు ఉన్నాయి, ఫ్యామిలీలు ఉన్నాయి అనేది కూడా లేకుండా చాలా అసభ్యంగా సోషల్ మీడియాలో పెట్టించి తిట్టించేవాళ్ళు. సొంత చెల్లెల్నే బజార్ను పడేశారు వాళ్ళు. ఇంకా అట్లాంటి దుర్మార్గులు అవసరం లేదు. ఇప్పుడు పాలన చూస్తే ప్రజలే హర్షిస్తున్నారు. ఇది నేను చెప్పటం కాదు, ప్రజలకి శ్రీరామ రక్ష చంద్రుడి పాలన అన్నట్లుగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సార్? ఉమామహేశ్వరరావు, ఇది ఏ నియోజకవర్గం సార్? గుంటూరు. మీ ఎమ్మెల్యే? గల్లా మాధవ్ గారు. ఓకే. కూటమి పాలన ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఉంది? 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయిన ముఖ్యమంత్రికి 30 ఏళ్ళు ముందుకు ఆలోచించే ముఖ్యమంత్రికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ ముఖ్యమంత్రి గారిది డిస్ట్రక్టివ్ ఇంటెలిజెన్స్, ఈయనది కన్స్ట్రక్టివ్ ఇంటెలిజెన్స్. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ అనుభవం, ఒక సంవత్సరం లోపలే పాలన మొత్తం భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలన్నింటినీ కూడా కరెక్ట్ చేసి బ్రహ్మాండమైన పాలన చేస్తున్నారు. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు గారిని అందరూ అంటారు పని రాక్షసుడు అని. ఆయన పని రాక్షసుడు కాదు, పని ప్రేమికుడు, వర్క్ హాలిక్ కాదు, వర్క్ లవర్. అలాగే లోకేష్ గారిని అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కానీ నేనైతే ఆయనది రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటాను. 20 లక్షల ఉద్యోగాలు, 20,000 పరిశ్రమలు లక్ష్యంగా ముందుకెళ్తున్న రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటాను. మంగళగిరిని మరో దుబాయ్గా మార్చాలనుకునే రెడ్ కార్పెట్ రాజ్యాంగం అనుకుంటాను. అలాగే ఈ విద్యలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టి భావి భారత పౌరులకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చాలా అభినందించదగింది. ఇప్పుడు మనం చూసాం రోడ్లు దుస్థితి, అవన్నీ ఈ సంవత్సరం లోపలే ఆ రోడ్లన్నీ బ్రహ్మాండంగా తయారైనవి. మరి పాలన చాలా బాగుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్, తర్వాత స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలుగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు చాలా అభినందనీయులు. 75 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం మామూలుది కాదు. దానికి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. జగన్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమైనా పెరిగినాయి అంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. తర్వాత అన్ని వర్గాలు వ్యాపారాల్లో భవిష్యత్తు ఆశాజనకంగా కనపడుతూ ఉంది. మరి దోచుకోవటం, దాచుకోవటం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు కదా 5 సంవత్సరాల కాలంలో. జగన్ లెక్కరు, ప్రస్తుత లెక్కర క్వాలిటీ ఏమైనా తేడా ఉందా? రేట్లు ఏమైనా తగ్గాయంట? లిక్కర్ పాలసీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది కదా. అది దాంట్లో ఎన్ని స్కాములు జరిగినాయి ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఎంత డబ్బు వాళ్ళు అవినీతి జరిగిందో అదంతా బయటకు వస్తూ ఉంది కదా. ఓకే. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇది ఇంకో 15 సంవత్సరాలు కొనసాగినట్టయితే ఆంధ్రప్రదేశ్ తిరుగులేని రాష్ట్రంగా మొత్తం భారతదేశంలోనే కీర్తి సంపాదించుకుంటుంది. ఎందుకంటే నవ్యాంధ్రది 11 సంవత్సరాల పసిప్రాయం. ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమి కొనసాగినట్టయితే నవయౌవనంతో మరింత అభివృద్ధి పదంలో నడుస్తుందని నా అభిప్రాయం. గతంలో మేము బాగా పథకాలు ఇచ్చాము, ఇప్పుడున్న ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు అసలు ఏంటి అన్నారు. 10,000 ఆటో వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇంకో రకంగా కుడి చేతితో వచ్చి ఎడమ చేతితో లాక్కునేది అదంతా. అలా కాకుండా ఇవాళ కరెక్ట్గా సంక్షేమం అనేది అందుతూ ఉన్నది. ఇప్పుడు నేనే చూసుకుంటే 10 లక్షల రూపాయలు మా అమ్మాయికి విదేశీ విద్యా దీవెనలో 2017లో శాంక్షన్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి మా కుటుంబానికి మంచి సపోర్ట్గా ఉంది. ఇలాగా చాలామందికి 10 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం ద్వారా ఆ పిల్లలు మంచి కళలను నెరవేర్చుకుని బ్రహ్మాండంగా ఉన్నారు. వారి పట్ల
కొంచెం కృతజ్ఞత తెలియజేయడానికి నేను ఈరోజు వచ్చాను ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే, ఈ కూటమి ఎందుకు కొనసాగాలంటే, మరి శ్రీరాముడు కూడా దేవుడైనప్పుడు కూడా రావణుడి మీద యుద్ధం చేయటానికి ఆంజనేయుడు సపోర్ట్ తీసుకున్నాడు. ఆంజనేయుడు ఏం తక్కువ కాదు, మహాయోగి, బలశాలి, చిరంజీవి కూడా. వాళ్ళిద్దరిని నేతృత్వంలో మోదీ గారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఇలా కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దేశంలోనే పేరు సంపాదించడానికి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. గతంలో 2014లో మోడీ గారు వచ్చారు, మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ అయ్యిద్దని అంటారా? అది ఆయన వచ్చిన వెళ్ళనంటే చాలా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మరి ఇంకా మనకి కేంద్రం నుంచి మంచి సపోర్ట్ దొరుకుతూ ఉన్నది. ఈసారి ఆయన ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ఆయన తోడ్పాటు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, సరే, థ్యాంక్ యూ.